ఇవాల్టి రోజున మీ అందరూ కామాక్షి అమ్మవారిని అర్చించి ఉన్నారు. నిన్నటి రోజు నేను మీతో లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న ఒక నామాన్ని జీవితానికి ఎలా అన్వయం చేసుకుని సార్థకత పొందాలి అన్నదానికి ఉదాహరణగా దౌర్భాగ్యతూల వాతూల అన్న నామం గురించి కొంతమేరకు ప్రసంగం చేసి ఉన్నాను. రేపటి రోజు శారదా నవరాత్రుల్లో చాలా గొప్ప రోజు. ఎందుకంటే రేపు మనం సరస్వతీ స్వరూపాన్ని అర్చన చేస్తాం. మనకి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లి, విద్యని ఇచ్చేటటువంటి తల్లి కనుక ఆమెనే సరస్వతి అని పిలుస్తారు, శారద అని పిలుస్తారు, బ్రాహ్మి అని పిలుస్తారు, వాగ్దేవి అని పిలుస్తారు, మహావిద్య అని పిలుస్తారు. ఆవిడకే ఈ పేర్లన్నీ ఉన్నాయి. ఏ తల్లి పరబ్రహ్మశక్తి స్వరూపంగా ఉందో ఆ తల్లి మీకు ధనాన్ని కృప చేసేటప్పుడు ఆవిడ లక్ష్మి అనే ఉపాధిని స్వీకరిస్తుంది. ఆవిడే మీకు విద్యని ఇచ్చేటప్పుడు ఆ తల్లి సరస్వతి అనేటటువంటి స్వరూపాన్ని స్వీకరిస్తుంది. అదే తల్లి మీలో తేజస్సుని పెంచి మీలో తేజస్సుని నింపేటప్పుడు పార్వతీ స్వరూపాన్ని పొందుతుంది. ఒక్క స్వరూపమే ఉన్న ఒక తత్వమే అనేకానేక స్వరూపములను పొంది ఆయా స్వరూపాలతో ఆయా పనులు చేస్తూ ఉంటుంది. ఆ స్వరూపంలో ఉన్నప్పుడు మనం ఆవిడని ఏమని పిలుస్తామంటే ఒక పేరుతో పిలుస్తూ ఉంటాం, కానీ ఉన్నది మాత్రం ఒక్కటే తత్వం. ఆ తత్వమే మారి మారి వివిధ రకాలుగా ఆ కావలసినటువంటి ఐశ్వర్యాన్ని మనకి కటాక్షిస్తూ ఉంటుంది. మీరు చూడండి, కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. ఆ ఉద్యోగాలు ఒకరే, కానీ అనేకమైనటువంటి పనులు చేయడానికి కావలసిన అధికారం వాళ్ళకి సంక్రమించి ఉంటుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అని ఉంటారు. ఆయన కలెక్టర్గాను వ్యవహరించవచ్చు, మెజిస్ట్రేట్గాను వ్యవహరించవచ్చు. ఆయన ఇందులోకే వెళ్ళాలి, ఈ ఆఫీసులోకే వెళ్ళాలి, ఇక్కడే పని చెయ్యాలి, ఇదే తనిఖీ చెయ్యాలని ఉండదు. జిల్లాలో ఆయన ఏ కార్యాలయంలోకైనా వెడతారు. జిల్లాలో ఆయన ఏ కార్యాలయంలోకి వెళ్ళి ఏది చూసినప్పుడైనా ఆయన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించవచ్చు. ఏకకాలమునందు ఆయనే న్యాయమూర్తి, ఏకకాలమునందు ఆయనే జిల్లా కలెక్టర్. ఒక ఉద్యోగం మనం ఏర్పాటు చేసుకున్న నియమావళి ప్రకారం రూపకల్పన జరిగినటువంటి ఒక ఉద్యోగంలోనే ఇన్ని అధికారాలు ఉంటే, ఒక్క పరబ్రహ్మస్వరూపం మీకు చదువు ఇచ్చేటప్పుడు సరస్వతిగా, ఐశ్వర్యాన్ని కృప చేసేటప్పుడు లక్ష్మిగా, మీకు తేజస్సుని సంక్రమింపచేసినప్పుడు పార్వతిగా, ఆమెయే 3 రూపాల్లో ఉంటే దానికి మనం అంత పెద్ద అభ్యంతర పడిపోవలసినటువంటి అవసరం ఏముంటుంది? అంతవరకు ఎందుకు? మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే నేను తరచూ చెప్పే ఉదాహరణే. నేనే ఉన్నాను, సాయంకాలం ప్రవచనం చేసేటప్పుడు నేను ఒక రకమైనటువంటి కట్టుబొట్టు వేషంతో ఉంటాను. నేనే ఆఫీస్కి వెళ్ళి 10 గంటలకు ఉద్యోగం చేసేటప్పుడు వేరొక రకమైన కట్టుబొట్టు వేషంతో ఉంటాను. ఏదో ఒక ప్యాంటు చొక్కా వేసుకుంటాను. ప్యాంటు చొక్కా వేసుకుని ఉద్యోగం చేసేటటువంటి కోటేశ్వరరావు తత్వతః ఉపన్యాసం చెప్పేటటువంటి కోటేశ్వరరావు కన్నా భిన్నమేం కాడు. ఆ కోటేశ్వరరావు ఈ కోటేశ్వరరావు ఒకటే తప్ప, అమాయకత్వం, అజ్ఞానం, ఏమీ తెలియనితనం ఉన్నటువంటి చంటి పిల్లలైతే వాళ్ళని తిరుపతిలో తలనీలాలు ఇవ్వడానికి తండ్రి తీసుకెళ్ళినప్పుడు తండ్రి కూడా తలనీలాలు ఇచ్చేస్తాడు, పుట్టుజుత్తులు పిల్లకి ఇచ్చేస్తాడు. పుట్టుజుత్తులు ఇవ్వబడినటువంటి పిల్ల మొట్టమొదటిసారి తండ్రి తలనీలాలు ఇచ్చేసిన తర్వాత ఉన్న రూపంతో చూస్తుంది. చూసి తండ్రి దగ్గరికి రావడానికి కూడా భయపడి ఏడుస్తుంది, ఎవరో ఆయన అనుకునే ఆ బోడిగుండుతో చూసి. బోడిగుండుతో ఉన్నంత మాత్రాన తండ్రి కాడ కాసేపటికి మాట, తీరు, ప్రేమ అవి చూసి నాన్నగారే అని గుర్తుపడుతుంది. కొంచెం బెరుకుగా ఎత్తుకుంటే వస్తుంది. ఆయన గుండు మీద చెయ్యేసి ఓసారి అలా తడుగుతుంది, నాన్నగారే అనుకుంటుంది. దాని గుండు మీద కూడా చెయ్యేసుకుంటుంది. ఆయనది గుండె నాది గుండె, ఇద్దరము జుత్తిచ్చేసామని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఇంకా ఆడుకుంటుంది. మొదట్లో తెలియనప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ వేరు వేరు అనిపిస్తుంది. 3 మూర్తులకును 3 రూపములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. ఉన్న ఒక్క స్వరూపం 1గా 2గా 3గా అనేకంగా మొదట్లో కనపడుతుంది. కానీ గురువుగారి పాదాలు గట్టిగా పట్టుకుని, ఈశ్వరుడి పాదాలు గట్టిగా పట్టుకుంటే ఆయన యొక్క కృపా విశేషం చేత ఉన్నది ఒక్క వస్తువే ఇన్ని రకాలుగా భాషిస్తోంది అనిపిస్తుంది. రామకృష్ణ పరమహంస తరచూ దీనికి ఒక ఉదాహరణ చెప్తుంటారు. దాహం వేసినటువంటి 4 వ్యక్తులు ఒక చెరువు దగ్గరికి వెళ్ళారు. ఒక ఆయన యువతల గట్టు వైపు నుంచి దిగి నీళ్లు తాగి నేను వాటర్ తాగాను అన్నాడు. ఇంకొక ఆయన అవతల వైపు నుంచి దిగి నేను పానీ తాగాను అన్నాడు.
ఇంకొక ఆయన ఇటువైపు నుంచి దిగి నేను జలం తాగాను అన్నాడు. ఇంకొక ఆయన ఇటువైపు నుంచి దిగి నేను ఆక్వా తాగాను అన్నాడు. ఇప్పుడు వాళ్ళు నలుగురు 4 పేర్లు పెట్టి నీళ్లను తాగారు. నలుగురు 4 పేర్లు పెట్టి తాగారు కాబట్టి నీళ్ల యొక్క తత్వంలో ఏమైనా మార్పు ఉంటుందా? దాహం తీర్చడమే దాని ప్రయోజనం. మీరు ఏ పేరు పెట్టి పిలవకుండా తాగినా అవి దాహం తీరుస్తాయి. నన్ను ఏ పేరు పెట్టి పిలవలేదే అని అదేం అడగదు. అలా పేరు పెట్టి పిలవకపోయినా కేవలం నిర్గుణ స్వరూపాన్ని ఒక ప్రయోజనం కొరకు ధ్యానం చేస్తే ఆ ప్రయోజనాన్ని ఏ స్వరూపంతో ఇవ్వాలో ఆ స్వరూపంతో ఈశ్వరుడు కృప చేసిన సందర్భాలు మీకు వాంగ్మయంలో ఉన్నాయి. గజేంద్రుడి పరబ్రహ్మాన్ని పిలిచినప్పుడు రక్షణ కొరకు పిలిచాడు, తనను రక్షించమని పిలిచాడు. కానీ పిలిచినప్పుడు ఆయన మాత్రం ఒక పేరు పెట్టి పిలవలేదు, ఒక రూపాన్ని పిలవలేదు. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపజోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్మృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అన్నాడు. వ్యాసభగవానుడు సంస్కృతంలో దీన్ని ఇస్తే యథాతథంగా అనువదించారు పోతన గారు. మహానుభావుడు చెప్పుకున్నాడు, నాదాశక్తి పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వీరుండుగాధ పలుకగనేలా అన్నాడు. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలో ఇడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వీడదన్నన్నాడు. ఏ రూపంతో రావాలి? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతో అన్నాడు. ఆయన కోరుతున్నది రక్షణ. కాబట్టి ఇప్పుడు స్థితికారుడుగా శ్రీ మహావిష్ణువు పరిగెత్తుకొచ్చారా లేదా? ఆ రావడం కూడా ఈయన ఎంత ఆర్తితో పిలిచాడో, శరణాగతి ఎందు ఎన్ని నియమాలు పెట్టి పిలిచాడో అన్ని నియమాలను భగవంతుడు పాటించి వచ్చాడు. శరణాగతికి ఉండేటటువంటి శక్తిని చూపిస్తుంది గజేంద్ర మోక్షణ ఘట్టం. కాబట్టి భగవంతుడికి నిజానికి ఇదే పేరు అని మీరు చెప్పడానికి ఏం ఉండదు. ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. అందుకే ఒకే స్వరూపానికి తత్వతః అవే పేర్లు మళ్ళీ మారుతుంటాయి. మీరు చూడండి, లక్ష్మీదేవిని అష్టోత్తరంతో ప్రార్థన చేస్తుంటే బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః అని ఉంటుంది. అదే మీరు లలితా సహస్రంలోకి వెడితే ఇదే మాట మళ్ళీ తిరుగుతుంది. సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి అని అక్కడ ఏం చెప్పారో ఇక్కడ అదే చెప్తారు. ఇప్పుడు మీరు తత్వతః చూడండి, ఏమైనా తేడా ఉందా లక్ష్మికి లలితకి? ఏం ఉండదు. ఒక్కటే స్వరూపం ఉంటుంది. ఆ ఒక్క స్వరూపం మిమ్మల్ని అనుగ్రహించేటప్పుడు అటువంటి రూపాన్ని పొందుతుంది. అసలు ఒక్కొక్కసారి అలా మారాలని కూడా లేదు. ఉన్న రూపమే ఆ పనిని కూడా చేసేస్తుంది. కామాక్షి అమ్మవారు తుండీర మండలంలో ఆ కనకవర్షాన్ని కురిపించింది. అప్పుడు లక్ష్మీ స్వరూపంగా ఆవిడేం కురిపించలేదు, కామాక్షిగానే కురిపించేసింది. శారదా స్వరూపంగా ఉన్నటువంటి తల్లి మీకేది ఇవ్వలేదు, శారదగా ఉన్న తల్లి ఏదైనా ఇవ్వగలదు. రేపటి రోజున మనం శారదా నవరాత్రులు అని ఏ నవరాత్రుల్ని ప్రారంభం చేశామో అందులో రేపటి రోజున శారదా స్వరూపాన్ని మనం ప్రార్థన చేస్తాం, ఆవిడని అర్చిస్తాం. విద్య అనేటటువంటిది కావాలని కోరుకోవలసినటువంటి ఏకైక జీవి ప్రపంచంలో మనుష్య జన్మ ఒక్కటే. మనుష్య ఉపాధిలో ఉన్నవాడు తప్ప మిగిలినటువంటి ఏ జీవికి కూడా ఏ ఉపాధికి కూడా విద్య నేర్చుకోవలసిన అవసరం ఉండదు. ఎందుకు ఉండదు అంటే బుద్ధి వాటికి లేదు, బుద్ధి మీకుంది. బుద్ధి అంటే నిశ్చయాత్మకమైనటువంటిది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. సైగ చేస్తే జంతువులు గమనిస్తాయండి. మీరు ఆవు దగ్గరికి వెళ్ళి దా అన్నారనుకోండి, ఆవు వస్తుంది. అది ఒక శబ్దం చేసి పిలిస్తే దానికి అర్థమవుతుంది, రమ్మంటున్నట్రా వీడు అని వస్తుంది. మీరు పచ్చగడ్డి పట్టుకుని నిలబడ్డారనుకోండి, ఆవు లొంగుతుంది మీకు. ఎక్కడ వరకు దానికి అర్థమవుతుందంటే మీరు చెప్పిన మాటకి కొంతవరకు ప్రతిస్పందిస్తుంది. అంతేకాని నేను వెళ్ళి ఆవుకు భాగవతం చెప్తే అర్థమవుతుందా అంటే అలా కుదరదు. అర్థమైనా నాకు అర్థం కాదు. కానీ మనుష్య జన్మకి మాత్రం ఒక ప్రయోజనం ఉంది. ఏమిటా ప్రయోజనం అంటే బుద్ధి చేత మీరు ఊహించగలరు. నేను ఒక్క విషయాన్ని చెప్పి విడిచిపెట్టేశాను అనుకోండి,
నేను అంతా సమగ్రంగా చెప్పేయాలని ఎక్కడుంది? నేను ఒక్క విషయం చెప్పి విడిచిపెట్టాను అనుకోండి. గజేంద్రుడు ఒక పేరు పెట్టి పిలవకపోయినా ఏ అవసరాన్ని దృష్టిలో పెట్టుకు పిలుస్తున్నాడో ఆ అవసరానికి తగిన స్వరూపంతో ఈశ్వరుడు వచ్చాడు. ఇప్పుడు మీరు ఇలా ఈశ్వరుడు వచ్చేటటువంటి క్రమాన్ని ఆలోచించినప్పుడు చిట్ట చివరికి మీకు ఏమర్థం అవుతుందంటే అసలు ఈశ్వరుడు అనేటటువంటి వాడికి రూపం లేదు. ఆయన ఎప్పుడు ఏ రూపాన్ని ఆ అవసరానికి తగినది కావాలో ఆ రూపాన్ని ఆయన తీసుకుంటాడంతే తప్ప అది ఆయన రూపం అని చెప్పడానికి లేదు. ఆ ఈశ్వరుడే నరసింహావతారంగా వచ్చాడు, ఆ ఈశ్వరుడే వామనమూర్తిగా వచ్చాడు, ఆ ఈశ్వరుడే రాముడిగా వచ్చాడు, ఆ ఈశ్వరుడే ఇంకొకసారి కల్క్యావతారంగా వస్తాడు. ఆయనే ఎందుకు రావాలన్ని రకాలుగా అంటే ఇలా వస్తే తప్ప పని జరగదని ఒక నియమం ఉంది. అలా ఎందుకుంది అంటే అలా రాడేమోనన్న నమ్మకంతో అలా అయితే మేము చచ్చిపోతామన్నారు తపస్సు చేసిన వాళ్ళు. అదో అజ్ఞానం, దానికి అర్థం ఉండదు. ఆ రాక్షసులు అడిగే కోరికలు అలా ఉంటాయి. ఒక ఆయన తపస్సు చేశాడు, నాకు చావు ఉండకూడదంటాడు. అలా కుదరదరా అబ్బాయి, ఇంకో మాట చెప్పు. వాడు చాలా తీవ్రంగా ఆలోచిస్తాడు. ఇలా అడిగితే అలాంటిది లేదు కాబట్టి, నేను అలా అడిగితే అలాంటిది లేదు కాబట్టి నాకు చావు ఉండదని ఆలోచిస్తాడు వాడు. కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే మట్టి అంటూ ఉంటే కుండన్నా చేసుకోవచ్చు, ప్రమిదన్నా చేసుకోవచ్చు, పాలికన్నా చేసుకోవచ్చు. ఈశ్వరుడికి ఏముందండి అవతారం తీసుకోవడానికి? వీడు ఎన్ని అడిగాడో అన్నింటికీ మినహాయింపుతో ఆయన వస్తాడు. మీకు అదే విచిత్రం. వీడు నేను చాలా తెలివైన వాడిని అనుకుంటాడు. వీడి తెలివితేటల మీద 10 ఆకులు తెలివితేటలు ఆయనకుంటాయి. ఎప్పుడు ఇదొక్కటి తెలిస్తే భక్తి వైపుకు మొగ్గుతాం, ఇది తెలియనప్పుడు అహంకారం వైపుకు మొగ్గుతాం. ఇది తెలియడమే పౌరాణిక వాంగ్మయం యొక్క ప్రయోజనం. ఆ వినయాన్ని తీసుకురావడమే మనిషికి. గాలిన్ కుంభిని యజ్ఞియంబోల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమ ప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతుకలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములో కాధీశయిప్పించవే అన్నాడు హిరణ్యకశిపుడు. ఇచ్చాడు బ్రహ్మగారు. ఇంట్లో చావకూడదు, వీధిలో చావకూడదు, పైన చావకూడదు, కింద చావకూడదు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, మృగంతో చావకూడదు, మనిషితో చావకూడదు, శస్త్రంతో చావకూడదు, అస్త్రంతో చావకూడదు. ఇన్ని అడిగాడు. పగలు కాదు, రాత్రి కాదు, అసర సంధ్య వేళ, ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, బతికున్నది కాదు, చచ్చిపోయింది కాదు, గోళ్ళు, ఆఖరికి నరుడు కాదు, మృగం కాదు, నరసింహం. ఇన్ని రకాలుగా ఎన్ని వాడు అడిగాడో అన్నింటికీ మినహాయింపుగా ఆయన ఒక రూపాన్ని పొంది హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఎందుకు ఆ సరదా సంహరించడం? ఆయన సరదా కోసం కాదు. అలా వాడిని సంహరించకపోతే వాడు అధర్మంతో మనందరినీ బాధ పెడతాడు. మన బాధలు తీర్చడానికి ఆయన రూపాన్ని పొందుతాడు. అందుకని ఈశ్వరావతారము వెనక ఉన్నదేమీ కేవల కారుణ్యమే. కాబట్టి ఇప్పుడు ఆయన రూపాన్ని పొందుతున్నాడు తప్ప రూపమే ఆయన అని మీరు చెప్పగలరా? అలా చెప్పడం కుదరదు. ఈ రూపమే ఈశ్వరుడని మీరేం చెప్పలేరు. ఏ రూపం ఆ రూపం ఈశ్వరుడితే తప్ప రూపమే ఈశ్వరుడు అని మీరు అనకూడదు. ఈశ్వరుడు అదిగా కాక ఏదిగానైనా ఉండగలడు. ఆ మాటకొస్తే అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆయనకు అందేది లేదు. ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదగి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. ఇదే ఈశ్వరుడు, ఇది ఈశ్వరుడు కానిది అని మీరు అనడానికి ఏం లేదు. అంతా ఈశ్వరుడే అయి ఉంటుంది. అది తెలియడం జ్ఞానం, అది తెలియకపోవడం అజ్ఞానం, అంతే. ఈ జ్ఞానం ఇచ్చేటటువంటి స్వరూపాన్ని శారద అంటారు. శారద అంటే శారద. మీకు ఈ శారదా స్వరూపాన్ని సరస్వతి అని పిలుస్తారు. సరస్వతి అంటే పైకి కనపడకుండా ప్రవహించున్నది. ప్రవహించేవి మీకు తెలుస్తాయి. పైకి కనపడకుండా ప్రవహించేది విద్యుత్ ఒకటి ప్రవహిస్తుంది. పైకి మీకు దాని ప్రవాహం తెలియదు, కానీ ప్రవహిస్తుంది. మీరు త్రివేణి సంగమం దగ్గరికి వెడితే గంగా యమున అంటే సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతిపూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనస్సు ఆనందమగనముగా చేసి ఎలమి సన్నిధి చేసి సర్వేశ్వరుండు అంటారు తిక్కన గారు. అలా తెల్లగా గంగా నది, నల్లగా యమున నది తెలుస్తాయి. సరస్వతి ఏదండి అని మీరు అడిగారు అనుకోండి, అంతర్వాహినండి అంటారు. అంటే లోపల ప్రవహిస్తోంది అంటారు. అదేంటి లోపల ప్రవహించడం ఏంటి అంటే మీరు గుర్తుపట్టండి, సరస్వతి ప్రవాహము. నీటిని కానీ ప్రవాహంగా ఉండకుండా మీరు ఆపేశారనుకోండి, ఆ నీటి ప్రయోజనం అక్కడతో పోతుంది. నీటిని నీరు ప్రవహించి వెడితే ప్రయోజనాన్ని ఇస్తుంది. ఎక్కడ పుట్టిందో గోదావరి అక్కడ ఉండిపోయింది అనుకోండి, మీకు నాకు దాహం తీరదు. గోదావరి ప్రవహించి ఎన్ని ఊళ్ళ మించి వెడితే అన్ని ఊళ్ళకి దాహం తీరుతుంది. సరస్వతి ఎలా ప్రవాహమో విద్య కూడా అలా ప్రవాహం. మనుష్య ఉపాధి విద్య నేర్చుకుని ఉండి తీరాలి. విద్య అంటే తెలుసుకొనుట, విద్ అన్న ధాతువు.
తెలిసి కొనుట. నీకు ఏవిది తెలియదో తెలుసుకుంటూ ఉండడమే. నీకేమిటి అంటే నీకు తెలియనితనమే నీ స్వరూపం. తెలుసుకొనుట అభ్యాసం. తెలుసుకుంటూ ఉండాలి. ఎంతకాలం? ఏది అసలు తెలుసుకోబడాలో అది తెలిసేంత వరకు తెలుసుకుంటూ ఉండాలి. ఏది తెలియబడాలి? నువ్వే అన్నీ అని తెలియాలి. నువ్వే అన్నీ అని తెలిసే వరకు వెతుకుతూనే ఉండాలి. నేనే అన్నీ ఏమిటండి అంటే అహం బ్రహ్మాస్మి. ఈశ్వరుడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు. రోజు మంత్రపుష్పంలో చెప్తున్నాగా, నీవారస్సు కవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా. లోపల ఇక్కడే ఉన్నాడయా ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే అందరి యందు అంతటా ఉన్నాడని తెలుసుకునేంత వరకు సాధన వెడుతూనే ఉంటుంది. ఇది ఒక్క మనుష్యులకే ఈ ప్రయోజనం, ఇతర ఏ ఉపాధికి లేదు. ఇదే మనుష్య జన్మ యొక్క గొప్పతనం. ఇంత గొప్పతనం ఉన్నటువంటి మనుష్యుడు విద్యని అభ్యాసం చేస్తాడు, నేర్చుకుంటాడు. విద్య ఎంత గొప్పది అన్నారు. విద్య ఎందుకు నేర్చుకోవాలి అంటే, విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరాదేవత విద్యా రాజసు పూజ్యతే నహి ఘనం విద్యా విహీన పశు. చిట్ట చివరికి ఏం చెప్పారంటే, విద్యా విహీనుడైనటువంటి వాడు పశువు. మనుష్య ఉపాధి పొంది కూడా విద్య లేకపోతే అప్పుడు ఆ ఉపాధితో ఉన్నాడన్నమాటే, కానీ పశువుకి మనిషికి తేడా ఏమీ ఉండదు. విద్య ఎవరికి ఉందో అటువంటి వాడు విద్యానామ నరస్య రూపమధికం, ఆయనే రూపవంతుడు. ఎవరికి విద్య ఉందో ఆయననే గొప్ప విజ్ఞానవంతుడు ఉన్నాడనుకోండి, చాలా విద్య ఉన్నవాడు ఉన్నారనుకోండి, ఆయన యొక్క రూపమే విద్య, అదే ఆయనకు అందం. అంతకు మించి ఇంకా భూషణం ఉండదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన 10,000 రూపాయలు లోటో షూ వేసుకుని, లోటో షూ ఏనా అంటారు దాన్ని, లోటో షూస్ వేసుకుని, ఒక 25,000 రూపాయల గొప్ప డ్రెస్ వేసుకుని, టై కట్టుకొని, టక్ చేసుకుని, చక్కటి టోపీ ఒకటి పెట్టుకుని, మంచి ఒంటికి ఎన్ని సుగంధ ద్రవ్యాలు రాసుకోవాలో అన్ని సుగంధ ద్రవ్యాలు రాసుకొని కారులోంచి దిగి అలా హేళగా నడిచి వెడుతున్నాడు. అదే సమయంలో మీరు ఆయన్ని చూస్తున్న క్షణంలోనే ఒక ఏకవస్త్రాన్ని ఒంటికి చుట్టుకుని తలమించి ఈ పక్కటెముకలన్నీ పైకొచ్చేసి కళ్ళు ఇక్కడ ఉండవలసినటువంటి కనుగుడ్లు ఇంత లోపలికి వెళ్ళిపోయి సత్యదండాన్ని చేత్తో పట్టుకుని విభూతి రేఖలు నుదుటంతా పెట్టేసుకుని పెద్ద బొట్టు పెట్టుకుని ఒక మారేడు దళాల మాల ఒకటి తల మీద ఇలా వేసేసుకుని కాళ్ళకి పావుకోళ్ళు వేసుకుని ఆ సత్యదండం పెట్టుకుని టక 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 నడుచుకుంటూ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు అంత విలువైన బట్టలు కట్టుకున్నవాడు, అంత మంచి వస్త్రాలతో ఉన్నవాడు, అంత మంచి అలంకరణతో ఉన్నవాడని ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తారా? చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు వెడుతుంటే ముట్టుకోకండి ముట్టుకోకండి అంటున్నా సరే, దూరం నుంచి అయినా సరే ఆయనకి ప్రణిపాతం చేసి నేల మీద పడి నమస్కారం చేస్తారా? ఎవరికి నమస్కారం చేస్తారు? పరమాచార్య స్వామికే నమస్కారం చేస్తారు. చాలా అందగాడండి అని చెప్పేసేసి షాపుల్లో ఈ చీర కట్టుకుంటే, ఈ ప్యాంట్ వేసుకుంటే ఇంత బాగుంటారని ఫోటో పెట్టుకుంటారు. అమ్ముకోవడానికి వాళ్ళు పెట్టుకుంటారు, కానీ ఆ బట్టలు అమ్మేవాడు వాడు కూడా ఇంట్లో పెట్టుకెళ్ళి పూజామందిరంలో ఆ ఫోటో పెట్టుకోడు. బట్టలు అమ్మేవాడి కొట్లో ఆ ఫోటో ఉంటుందేమో, కానీ బట్టలు అమ్మేవాడి ఇంట్లో పూజామందిరంలో ఆ ఫోటో ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఉండదు. పరమాచార్య స్వామి వారి యొక్క మూర్తి ఉంటుంది. పరమాచార్యకి బాహ్య సౌందర్యం ఏముంది? ఆయన ఏమైనా అందగాడా? బాహ్యంలో ఆయన చాలా అందంగా ఉన్నారండి అని చెప్పడానికి ఏమైనా ఉందా? మరి ఎందుకు ఆయన ఫోటో పెట్టుకుని అది చూస్తూ అబ్బా ఆయన వంకలా చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందోనండి. మహానుభావుడు పరమాచార్య స్వామి వారి వంక అలా చూస్తుంటే ఏదో తెలియనటువంటి ప్రశాంతత. ఏమి స్వరూపం అండి మహానుభావుడిది, కన్న తల్లిని చూసినట్టుంటారు కదండి అని మనం ఎందుకంటున్నాం? ఏ అందం కనబడుతోంది నీకు ఆయనలో? ఆయన జ్ఞానమే, ఆయన భక్తియే ఆయన యొక్క అందం. సనాతన ధర్మంలో అందం అన్న మాటకు అర్థం ఏమిటంటే భగవద్భక్తి, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము. ఈ రెండిటికే అందమని పేరు తప్ప అందం చూసి నమస్కారం చేయరు. ఎంత శీలవంతుడు, ఎంత జ్ఞానం ఉన్నవాడు, ఎంత భక్తి ఉన్నవాడు అన్నదాన్ని బట్టి నమస్కారం చేస్తారు.
కాబట్టి విద్యానామ నరస్య రూపం అధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం. డబ్బు ఉందనుకోండి తెలిసిపోతుంది, ఎంత దాచిపెట్టండి ఈయన దగ్గర ఇంత డబ్బు ఉందని తెలుస్తుంది. అదే చదువు ఉందనుకోండి, ఎంత చదువు ఉండనివ్వండి, మీరు వెళ్ళేటప్పుడు బట్టలు సర్దుకోవాలేమో కానీ చదువు పట్టుకెళ్ళడానికి ప్రత్యేకంగా ఓ బ్యాగ్ అట్టుకుని వెళ్ళక్కర్లేదు. నాలో ఉన్న చదువు అంతా సర్దుకోవాలండి పెట్టులో అని ఏ మూర్ఖుడు అండవు, అలా ఎవరు అండవు. అలా సర్దుకోవడం ఏముండదు, ఎంత చదవండి అది మీలోనే ఉంటుంది. ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరి. ఎవరి దగ్గర ఆ విద్య ఉందో ఆయన ఐశ్వర్యవంతుడై భోగం అనుభవించక్కర్లేదు. ఆయన నిర్ధనుడైనా, ఆయనకి ఏమీ లేకపోయినా ఆయన భోగం అనుభవిస్తాడు. మీలో చాలామంది ఉపన్యాసాలు వినడానికి వచ్చేవాళ్ళు నాకన్నా ఐశ్వర్యవంతులు ఉన్నారు, కానీ మీరు కాలినడకన వస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామంది కన్నా నేను నిర్ధనుణ్ణి, నేను మీ అంత ధనవంతుణ్ణి కాకపోవచ్చు, కానీ నేను కాలు తీసి కాలు పెడితే దొరగారి కారులో తిరుగుతుంటాను. ఓ డ్రైవర్ కూడా డ్రైవ్ చేయడు, స్వయంగా దొరగారు డ్రైవ్ చేస్తారు. ఏమి దొరగారు ఐశ్వర్యం ఎక్కడా, నా బతుకు ఎక్కడా? ఏమి దొరగారు నన్నంత మర్యాదగా ఎందుకు తీసుకురావాలి? ఒక్కటే కారణం గుర్తుపెట్టుకోండి, నా పేరు మీద పెట్టి గొప్పకి చెప్పుకుంటున్నాను అనుకోకండి. విద్యా భోగకరి. ఎక్కడ విద్య ఉందో అక్కడ గౌరవం ఉంటుంది, అక్కడ సమస్త భోగములు చేకూరుతాయి. మీ అందరూ నేల మీద అంత ఇరుగ్గా కూర్చుని నా పక్కన ఇంకొక 8 కూర్చోవచ్చు, కానీ ఎవ్వరూ కూర్చోకుండా చోటు ఉంది కదా అయ్యా మేము కూర్చుంటామని మీరు ఎవరన్నా అంటున్నారా? ఎవ్వరు అంటలేదు, మీరు కూర్చోండి అంటున్నారు. నేను దిగిపోతాను, దిగిపోయిన తర్వాత ఎవరైనా ఎక్కి పోన్లేండి ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగా కనపడుతుంది నృత్యం అని చెప్పి ఇక్కడ కూర్చుని చూస్తున్నారా? ఎవరు కూర్చోరు. ఎందుకు కూర్చోరు? అది గురువుగారు కూర్చుని ఇక్కడి నుంచి ప్రవచనం చేస్తారు కాబట్టి అది ఆయన కూర్చునే స్థానం నాకు వదిలేశారు. అలా మీరు కూర్చునేటటువంటి చోటు కొద్దిగా ఖాళీగా ఉంటే ఇంకోళ్ళు కూర్చోకుండా ఉంటారా? ఉండరు, ఇంకోళ్ళు కూర్చుంటారు. ఇంత గౌరవం ఎందుకు ఇస్తున్నారు నాకు? కోటేశ్వరరావుగా నాకేం గౌరవం లేదు, నేను భగవంతుడి కాళ్ళు పట్టుకుని 4 మాటలు చెప్తేనే నాకు ఇంత గౌరవం ఇస్తున్నారే. నేను నిజంగా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి నమ్మి ఆయన పాదాలు పట్టుకుంటే ఎంత గౌరవం నాకు ఇవ్వబడుతుంది మీరు ఆలోచించండి. విద్యా భోగకరి అంటే మీరు ఇప్పుడు నటన చేస్తున్నారా అని అనుకోకండి. నేను కోరుకునేది ఏమిటంటే ఇంకా నాకు అంత గొప్ప భక్తి కావాలి అని భగవంతుణ్ణి ప్రార్థన చేయడం, అంత లేదు అని వినయంతో అంగీకరించడం, అంతేకాని నటన చేస్తున్నానన్న మాట మాత్రం నేను ఆవిష్కరించట్లేదు. కాబట్టి విద్యా భోగకరి యశః, కీర్తినిచ్చేది విద్యయే. పశువులకి కీర్తికి సంబంధించినటువంటి కాంక్ష ఉండే అవకాశం ఉండదు. మనిషికి కీర్తిని సంపాదించుకోవాలి అంటే విద్య ఒక్కటే ఆలంబనం. యశశుభకరి, సమస్త శుభములకు ఆలవాలము విద్యయే. యశశుభకరి విద్యా గురూణాం గురు, గురువులకు గురువు విద్య. విద్యా బంధుజనో, బంధుజనులు మిగిలిన వాళ్ళకి దేహబంధుత్వాలు ఉంటాయి, విద్య ఉన్నటువంటి వాడికి అందరూ బంధువులే. ఎంతమంది వస్తూ ఉంటారో, ఎంతమంది మాట్లాడుతూ ఉంటారో, ఎంతమంది కలుస్తూ ఉంటారో. పరమాచార్య స్వామి రాత్రి 2 గంటలకి గడ్డివాము దగ్గర కూర్చుంటే కూడా అలా వస్తూనే ఉండేవారు, మాట్లాడుతూనే ఉండారు. తెల్లవారుదామున 3 అయిపోయేది. పీఠం మేనేజర్ గారు వచ్చి కోప్పడుతూ ఉండేవారు, ఆయన ఇంకా నిద్రపోవక్కర్లేదా, మీరు ఇలాగే వస్తుంటారా, ఆయన ఆరోగ్యం మీకు అక్కర్లేదా అని. ఆయన అనేవారు, ఏనాడు నేను కాషాయం కట్టుకున్నాడో ఆనాడే నేను ఈ శరీరం గురించి పట్టించుకోవడం మానేశాను. నా ఊపిరున్నన్నాళ్ళు నేను వచ్చిన వాళ్ళకి 4 మంచి మాటలు చెప్తే అంతకన్నా దీనికి ప్రయోజనం ఇంకొకటి లేదని మహానుభావుడు రాత్రి నిద్ర కూడా పోకుండా ఓ గడ్డిమావు దగ్గర కూర్చుని వచ్చిన వాళ్ళందరికీ భగవత్ సంబంధమైన మంచి మాటలు అలా చెప్తూనే ఉండేవారు. కాలినడకన ఆసేతు హిమాచల పర్యంతం తిరుగుతూనే ఉండేవారు. అందుకు కదా నడిచే దేవుడని ప్రతి క్షణం మనం తలుచుకుని వారి పాదాలకు నమస్కారం చేస్తాం. కాబట్టి విద్యా బంధుజనో, ఎందుకు వచ్చారు ఆయన కోసం? ఎందుకన్ని కోట్ల మంది బారులు తీరారు? ఎందుకు ఇవాళ పరమాచార్య అన్న పేరు చెప్తే ఆయన నడిచిన ప్రదేశం అని ఆ కంచి వెడితే ఆయనది కొవ్వుతో చేసినటువంటి ఆ మూర్తి ఇలా కూర్చునుంటే కన్నుల నీరు వచ్చి ఒకనాడు పరమాచార్య ఇక్కడ ఇలా కూర్చుని ఉండేవారు. మా దురదృష్టం ఇవాళ మేము ఆయన్ని ఇలా చూడలేకపోతున్నామని ఆయన యొక్క బృందావనం దగ్గర అధిష్టానం దగ్గరికి వెళ్ళి అక్కడ అలా కూర్చుని ఈ మహానుభావుడు కదా ఇప్పుడు ఇందులో ఉన్నారు, ఈ మహానుభావుడు కదా ఇన్ని గొప్ప మాటలు చెప్పారు, ఈ మహానుభావుడు కదా ఇన్ని విశేషాలు చెప్పారు అని శరీరం లేకపోయినా అంతమంది వెడుతున్నారంటే ఆయన శరీరం ఎక్కడ నిక్షిప్తం చేశారో అక్కడికి వెళ్ళి కూర్చుని నమస్కారం చేస్తున్నారంటే దేని వల్ల వెళ్తున్నారు?
ఎంతోమంది శరీరాలు పడిపోతున్నాయి. పడిపోయిన శరీరాల్ని తీసుకెళ్ళి రుద్రభూమిలో నిక్షిప్తం చేసేస్తున్నారు. కాసేపు వెళ్ళి మహానుభావుడు అక్కడ కూర్చుందామని వెళ్ళేవాడు ఎవడైనా ఉంటాడా? 11 రోజుల తర్వాత వెళ్ళేవాడు ఎవడో కనపడ్డాడు. కానీ పరమాచార్య స్వామి వారి అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ కూర్చున్నామంటే, చంద్రశేఖర భారతీ స్వామి వారి అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ కూర్చుంటున్నామంటే నిర్భయత్వం. అక్కడికి వెళ్ళి కూర్చుంటే మనం ఏదో ఇంకొక చోట కూర్చున్నట్టు అనుకోం. మహాపురుషుడు, ఆయన యొక్క అధిష్టానం ఇక్కడ కూర్చుంటే చాలు, ఆయన అనుగ్రహం కలుగుతుందని కూర్చుంటాం. ఎందువల్ల శరీరం పడిపోయినా అంతమంది ఎడుతున్నారు? విద్యా బంధుజనో. ఆ విద్య అంతమందిని ఆకర్షిస్తుంది, తన వైపుకు తిప్పుకుంటుంది. కానీ దానివల్ల అతిశయం రాకూడదు. ఇది లోపల పరాశక్తి నన్ను అనుగ్రహించడం వల్ల పాపం ఇంతమంది నా చుట్టూ తిరుగుతున్నారు. ఈ వైభవం పరాశక్తిది తప్ప నాది కాదు. ఉపాధిగా నాకేం గౌరవం? నన్నుగా గౌరవం కాదు. నేను భగవంతుణ్ణి పట్టుకున్నాను కాబట్టి గౌరవం అని తెలుసుకుని ఉండాలి. పరమాచార్య తెల్లవారు లేస్తే ఎప్పుడు కామాక్షి 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 కలవరిస్తూనే ఉండేవారు. ఆయనన్న మాటలు వింటే, ఆయనన్న మాటలు స్మరిస్తే ఎందుకు సనాతన ధర్మంలో విద్య అంత గొప్పదైందో అర్థమవుతుంది. ఆయన అనేవారు, మీరు చేసే నమస్కారాలు, మీరు మాకు వేసే పూలదండలు, మీరు మాకిచ్చే కానుకలు, మేము మాట మాట్లాడుతుంటే అంత వినయంగా కూర్చుంటే మీరు ఇచ్చే సమస్త సత్కారములు ఎవరికి పెడతాయి తెలుసా? ఆదిశంకరాచార్యుల వారికి పెడతాయి. మేమెవరమో తెలుసా? ఆయన వేషగాళ్ళం అనేవారు. శంకర భగవత్పాదులు ఎలా బట్ట కట్టారో అలా కట్టుకున్నందుకు, ఆయన ఎలా సత్యదండం పట్టుకున్నారో అలా పట్టుకున్నందుకు, ఆయన ఎలా కమండలం పట్టుకున్నారో అలా పట్టుకున్నందుకు, ఆయన చెప్పినవి తిరిగి మేము 4 మాటలు చెప్పినందుకు మేము గౌరవింపబడుతున్నామంటే ఈ గౌరవం శంకరాచార్యుల వారిది తప్ప నాకా గౌరవం? నాది కాదన్నారు. అంత వినయంతో విద్య ఎక్కడ ఉందో వినయం అక్కడ ఉంటుంది. విద్యా వినయములు అక్క చెల్లెళ్ళుగా ఉండాలి. విద్య వల్ల అహంకారం వస్తే అంతకన్నా అసహ్యకరమైన విషయం ఇంకోటి లేదు. అది విద్య అని అనిపించుకోదు. కాబట్టి విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరాదేవత విద్యా రాజసు పూజ్యతే నహి ఘనం విద్యా విహీన పశు న చోరహార్యం నచ రాజహార్యం న భ్రాతుభాగ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. సరస్వతి కటాక్షం ఎందుకు పొందాలో మనకి చెప్పారు. అది నచోరహార్యం. దొంగలు మీరు ఎంత జాగ్రత్తగా ఉంచినా దొంగలు వచ్చి ఎత్తుకుపోవచ్చు ధనాన్ని. మీరు ఎక్కడో భూమిని పెట్టుకుంటే కబ్జా చేసేయచ్చు. ఏది మీరు దాచుకోండి అది దొంగలు పట్టుకుపోతారు. కానీ తనలో ఉన్న విద్యను ఎత్తుకుపోగలిగినటువంటి దొంగ మాత్రం ప్రపంచంలో ఉండడు. నచోరహార్యం నచ రాజహార్యం. రాజులు విలువైన వస్తువులు కనపడితే ఇవి ప్రభుత్వానివని తీసేసుకుంటారు, లేకపోతే జాతీయం చేసేస్తున్నాం అంటారు. అంటే ఏదైనా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. ప్రభుత్వానికి ఆ హక్కు ఉంటుంది. మీలో ఉన్న చదువుని జాతీయం చేసేస్తున్నాం అనగలిగిన సత్తా ప్రభుత్వానికి ఉండదు. మీలో ఉన్న చదువుని మాత్రం తీసుకోలేదు. నచ రాజహార్యం న భ్రాతుభాజ్యం. నా తండ్రి గారి నుంచి నాకు వచ్చిన ఆస్తి నాకెంత హక్కో నా తమ్ముడికి అంతే హక్కు. కానీ నాలో ఏదైనా విద్య ఉంటే అది మాత్రం నా తమ్ముడు పంచుకోవడానికి వీల్లేదు. అలా అది పంచుకోబడేది కాదు. నాకు తమ్ముడైనంత మాత్రాన నాలో ఉన్న విద్య వాడికెళ్ళదు. వాడు నాకు తమ్ముడైనంత మాత్రం చేత వాడికున్న విద్య నాకు రాదు. ఎవరి విద్య వాళ్ళకి. కాబట్టి నా భ్రాతుభాజ్యం నచ భారకారి. 10 రూపాయలు ఉంటే బరువే. 10 రూపాయలు జేబులో పెట్టుకున్నప్పుడు మీ బరువు పెరుగుతుంది, ఖచ్చితంగా బరువే. ఇంకొంచెం ఎక్కువ డబ్బు పట్టి కడుతున్నారనుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. జేబు పైకి వస్తుంది, ఆ తర్వాత వెంటపడకూడని వాళ్ళందరూ వెంటపడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ముఖ్యమైన వాడు కనపడినా మీరు ఆగి మాట్లాడకూడదు, ఎందుకంటే భయం దానివల్ల. కానీ నచ భారకారి. మీరు ఎన్ని పుస్తకాలు చదవండి, ఎన్ని విషయాలు తెలుసుకుని ఉండండి, నేను చాలా విషయాలు చదివేశాను, నా వెయిట్ ఎక్కువైపోతుందని ఏ మూర్ఖుడు అనడం. చదువు ఎంత చదువుకున్నా దానివల్ల బరువు పెరిగేది కాదు. అది కనపడనటువంటి స్థితిలో లోపల పెరుగుతుంటుంది. దానివల్ల బరువు ఏం పెరగదు, గౌరవం పెరుగుతుంది, తల వంచే వినయం పెరుగుతుంది. నచ భారకారి. మామూలుగా బయట ప్రపంచంలో ఉండే లౌకిక ధనం మీరు ఎంత ఖర్చు పెడితే అంత తగ్గిపోతుంది. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, వచ్చి గబగబా తలకో 10 ఇచ్చాననుకోండి, ఓ 10 మిగులుతుంది. నాకు అది కూడా ఇచ్చేస్తే 0, ఇంకేం మిగలదు. కానీ నేను ఇప్పుడు ఇక్కడ ఉపన్యాసానికి కూర్చుని మీకు సరస్వతీదేవి అంటే ఏమిటో ఉపన్యాసం చెప్పాను అనుకోండి, నా దగ్గర ఉన్నదంతా వెళ్ళిపోవడం ఏమి ఉండదు. నేను ఎంత చెప్పానో అంత నాకు పెరుగుతుంది. ఎందుకో తెలుసా? యథార్థంగా ఇప్పుడు ఈ సమయంలో నేను శారదాకృప గురించి మీతో మాట్లాడుతున్నప్పుడు లోపల నుంచి నాకు అనేకమైన భావాలు పైకి వస్తుంటాయి.
కానీ నువ్వు ఇప్పుడు ఇటువైపుకి వెళ్ళిపోతే 5 నిమిషాలు తక్కువ 8 అయిపోయింది, 5 నిమిషాల్లో ఉపన్యాసం అయిపోవాలి, ఇది వాహనం వెళ్ళిపోవాలి, ఎలా చెప్తావు? కుదరదు, వద్దు చెప్పకు తొక్కేయాలి అని. ఎంత చెప్పండి అంత పెరుగుతుంది విద్య ఒక్కటే. వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం, విద్యాధనం సర్వధన ప్రధానం. అన్ని ధనముల కన్నా విద్యాధనం గొప్పది. మీకు కేవలం గ్రామంలోనే పూజింపబడతాడు ప్రభువు, దేశంలో పూజింపబడతాడు రాజు, ఇంట్లో పూజింపబడతాడు మూర్ఖుడు, ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతాడు విద్వాంసుడు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, విద్యా దదాతి వినయం. విద్య ఇవ్వవలసిన మొదటి లక్షణం ఏమిటంటే వినయం. వినయం లేకుండా పక్కన విద్య కానీ ఉందనుకోండి, అది ఏది అంటే జ్ఞాన కలునిలోని శారదయువోలే, అది ప్రపంచాన్ని పాడు చేసేది అవుతుంది, తను పాడైపోవడానికి పనికొస్తుంది. వినయము లేని విద్య పనికి మాలిన విద్య. విద్య అంటేనే వినయం. విద్యా వినయములు రెండూ కలిసి అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల్లా, మనిషి నీడలాగా, పువ్వు వాసనలాగా, సూర్యుడు కాంతిలాగా, పాలు తెలుపులాగా, పంచదార తీపిలాగా వర్ధిల్లాలి. అలా వర్ధిల్లలేదనుకోండి, విద్య ఒక్కటే ఉండిపోయి వినయం కానీ పోయిందో ఎందుకు పనికిరాదు ఆ విద్య. కాబట్టి విద్యా వినయములు కలిసి ఉండాలి. మీరు సరస్వతి స్వరూపాన్ని ఒక్కసారి భావన చెయ్యండి. భావన చేస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. సరస్వతి ఎప్పుడూ తెల్లటి బట్ట కట్టుకుంటుంది, ఎప్పుడు తెల్లగా ఉంటుంది అమ్మవారు. సరస్వతీదేవి పరమశివుడు ఇద్దరు తెల్లగా ఉంటారు. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ మాట అంటారు, శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీర ద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః అంటారు. శరజ్యోత్స్నా శుద్ధాం, శరత్కాలంలో ఉండేటటువంటి వెన్నెల ఎంత తెల్లగా ఉంటుందో సరస్వతీదేవి అంత తెల్లగా ఉంటుంది. మత్సలేని వాడండి ఆయన అంటుంటారు, మీరు చూసారా? అంత తెల్లనితనం అంటే అంత శుద్ధత్వం, అంత సౌమ్యత్వం, అంత నిర్మలత్వం విద్య యొక్క స్వరూపాలుగా ఉంటాయి. కాబట్టి శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం, పరమశివుడిలాగే చంద్రరేఖను పెట్టుకుని ఉంటుంది ఆవిడ. ఆ సరస్వతీదేవి మీరు జాగ్రత్తగా గమనిస్తే మన వాళ్ళు తగిన ప్రయోజనం లేని రీతిలో ఏ మూర్తిని రూపకల్పన చెయ్యరు ఋషులు. ఋషి ఒక మూర్తిని, ఒక సాకారాన్ని నిర్ణయం చేస్తే, అలా దర్శనం పొందితే దానికి ఏదో అర్థం ఉంది అని గుర్తు. మీరు ఆ స్వరూపాన్ని పరిశీలనం చేయవలసి ఉంటుంది. ఆ స్వరూప పరిశీలనం చేసినంత మాత్రం చేత మీకు కొత్త విషయాలు అవగతం అవుతాయి. సరస్వతీదేవి స్వరూపాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే, ఆవిడ కూర్చుంటే హంసవాహనం మీద కూర్చుంటుంది, లేకపోతే పద్మంలో కూర్చుంటుంది. ఆవిడ హంస మీద కూర్చుంది అంటే హంస పాలని నీటిని వేరు చేస్తుంది అని గుర్తు. నళిన సంభవ సాహిణము వారు బంబులు కులము సాములు మాకు కువలయాక్షి చదలేటి బంగారు జలరుహంబుల తుండ్లు భోజనంబులు మాకు పువ్వు బోని సత్యలోకము దాక సకలలోకంబులు ఆటపట్టులు మాకు అబ్జవదన మధురాక్షరములైన మా మాటలు వినంగ అమృతాంధ్యసుల యోగ్యులనుపమాంగి భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదయ గజయాన సద్బ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణీని యాన ఘంటాపదంబు మాకు అంటుంది చిత్రనీయంలో సరస్వతీదేవి హంస. ఆ హంస పాలని నీటిని వేరు చేస్తుంది. పాలని నీటిని వేరు చేయడం అంటే జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేసి బ్రహ్మాన్ని అంతటా చూడగలిగినటువంటి జ్ఞానము కలగడం హంస యొక్క లక్షణం. అందుకే ఆ జ్ఞానము కలిగిన వారిని పరమహంస పరమహంస అని పిలుస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి జగత్తు కాకుండా అంతటా బ్రహ్మమే కనపడుతుంది. అటువంటి జ్ఞానమును పొందితే పరమహంస అవుతారు. మీరు చూడండి, సరస్వతీదేవి అలా హంసవాహనం మీద కూర్చున్న తల్లి కుడి చేతి వైపు అక్షమాల పట్టుకుంటుంది, జపమాల, ఎడం చేతిలో పుస్తకాన్ని పట్టుకుంటుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసిన లక్షణం. ఇది మీకు అర్థమైతే సరస్వతీదేవిని ఎందుకు పిల్లలు ఆరాధించాలో, రేపు ఎందుకు సరస్వతీ పూజ పిల్లలతో చేయించాలో మీకు అర్థమవుతుంది. పిల్లలతో ఏమిటండి, రేపు మనుష్యుడైన ప్రతివాడు శారదకి నమస్కారం చెయ్యాలి రేపు. ఎందుకో తెలుసా? అమ్మవారు ఎడం చేతిలో పుస్తకం పట్టుకుంటుంది. ఎడం చేత్తో ఏదైనా ముట్టుకుంటే దూష్యం, అంటే దాని స్థాయి తక్కువ అని గుర్తు.
కుడి చేత్తోటి ఎడం చేత్తోటి కూడా నేను 2 వస్తువులు ముట్టుకున్నాను అనుకోండి, ఏకకాలంలో అక్కడ 6 వస్తువులు ఉంటే నేను 2 వస్తువుల్ని ఒకటి కుడి చేత్తో ఒకటి ఎడం చేత్తో తీశాను అనుకోండి, మీరు వెంటనే చెప్పేయచ్చు అనమాట, కుడి చేతి వైపు ఉంది నేను కుడి చేత్తో ముట్టుకున్నాను అంటే అది పూజనీయమైనది, ఎడం చేత్తో ముట్టుకున్నాను అంటే కుడి చేతి వైపు పట్టుకున్నంత పూజనీయత ఎడం చేత్తో పట్టుకున్న దానికి లేదు అని గుర్తు. దేని సంజ్ఞ దాందే కదండి లోకంలో. కాబట్టి అమ్మవారు కుడి చేత్తో జపమాల పట్టుకుంటుంది, ఎడం చేత్తో పుస్తకం పట్టుకుంటుంది. లోకంలో లౌకికమైనటువంటి విద్యలు ఉంటాయి, కుక్షింభరత్వానికి పనికొస్తాయి. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే ఏదో ఒక అధికారం రావచ్చు, ఎక్కువ జీతం రావచ్చు, అటువంటి చదువు ఉండడం వల్ల ఒక విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతి ఉండొచ్చు. కానీ అది మాత్రం మనుష్య జన్మ యొక్క ప్రయోజనములు సిద్ధింపజేసేది మాత్రం కాదు. నేను దానికి ఉదాహరణ చెప్పి చిన్నబుచ్చడం ఎవరిని నా ఉద్దేశ్యం కాదు, కాబట్టి నేను ఉదాహరణ చెప్పను. కానీ మీరు ప్రాజ్ఞులు పట్టుకోగలరు. నేను ఏ చదువు చదువుకుంటే నాకు కేవలం ఒక అధికారం వస్తుందో, నేను ఏ చదువు చదువుకుంటే 10 మందిని ఒక వయసు వచ్చే వరకు పరిపాలించగలను, నేను ఏ చదువు చదువుకుంటే నాకు ఎక్కువ జీతం వస్తుందో, ఆ చదువు దేనికి పనికొస్తుందంటే కొన్ని సుఖాలు అనుభవించడానికి పనికొస్తుంది. కొంతకాలం నేను ఇంత గొప్పగా పరిపాలించాను అని పరిపాలించడానికి పనికొస్తుంది, నాకు ఇంత అధికారం ఉంది అనిపించుకోవడానికి పనికొస్తుంది. కానీ కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ గలదే. మనుష్య జన్మ ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవడానికి పనికొచ్చేది మాత్రం పుస్తక జ్ఞానం కాదు. ఏ జ్ఞానం పనికొస్తుంది? ఏది గురుముఖతః తెలుసుకుని వేదము చేత ప్రతిపాదింపబడి మనుష్యుడు తెలుసుకోవలసిన పరబ్రహ్మ స్వరూపమై ఉన్నదో ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడమే చదువులలోకెల్లా చదువు. అందుకే ప్రహ్లాదుడు అంటాడు, చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. ఏమిటి చదువులలో మర్మం ఏమిటి? అంతా ఈశ్వరుడిని తెలుసుకోవడం చదువుల మర్మం. అది తెలియనంతసేపు, అది తెలియకుండా ఇహమునందు సుఖాలకు పనికొచ్చే చదువు ఏది ఉంటుందో అటువంటి చదువు ఈ చదువుతో పనికొచ్చే చదువు కాదు. మౌనంగా కూర్చుని అన్ని వాక్కులు ఆగిపోయి తనలోకి తాను లోపలికి వెళ్ళి పైనున్న వాటిని చూడడం, పైనున్న వాటిని బాగు చేయడం, పైనున్న వాటితో సంపర్కం చెందడం, పైనున్న వాటిని పరిపాలించడం, దాని వలన పైనుండి ధనం తెచ్చి ఇంట్లో పెట్టడం, పై సుఖాలు అనుభవించడం ఇటువైపు నుంచి వస్తాయి. మౌనంగా ఉండి ఏమీ మాట్లాడకుండా తాను కూర్చుని కళ్ళు మూసేసుకుని అంతర్నేత్రాన్ని తెరిచి లోపలికి వెళ్ళి జపమాల ఒక్కటి తిరుగుతూ ఒక్క వస్తువు మీద దృష్టి కేంద్రీకరించి చిట్ట చివరికి ధ్యానధ్యాతృ జేయరూప అయిపోయి తనలో తాను రమిస్తుండడం వల్ల ఏ వస్తువు ఎందు తాను దృష్టి పెట్టాడో ఆ వస్తువుతో తాదాత్మ్యత చెందడం వల్ల కలిగినటువంటి అప్రకటితమై పైకి వాక్కుల చేత చెప్పలేని ఆనందమును అనుభవిస్తూ ఆ ఆనందము తానుగా నిలబడిపోవడం అనేటటువంటిది ఈశ్వరానుగ్రహంతో ఈశ్వరుని యొక్క అనుభూతిని మీరు అద్వైత అనుభూతిగా పొంది ఆనందించి ఆ ఆనందాన్ని మీ జన్మ ప్రయోజనంగా సిద్ధింపచేసుకుని మీరే ఈశ్వరుడిని తెలుసుకోవడం మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనం. ఆ ప్రయోజనం దీని వలన సిద్ధించదు, దీని వలన సిద్ధిస్తుంది. ఇది సిద్ధించాలంటే గురువుగారి పాదాలు పట్టుకుని గురువుగారి ద్వారా ఆ విద్య నేర్చుకోవాలి. ఈ విద్య రావడం సరస్వతీదేవి యొక్క కృప. ఇటు నుంచి వచ్చినా ఆవిడి నుంచే రావాలి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇటుకు కూడా పనికొస్తుంది. ఎప్పుడు మధ్యలో వినయము శ్రద్ధ ఉంటాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది బాగా పట్టుకోండి. ఎందుకు పిల్లల్ని సరస్వతీ పూజకి తీసుకురమ్మంటున్నామో అర్థం చేసుకోండి. మీరు ఇంటి దగ్గర చేయించుకోలేక కాదు. ఎందుకు రేపు సరస్వతీ పూజ చేయాలో తెలుసా? మీకు తేలిగ్గా అర్థమైపోవడానికి తక్కువ సమయం ఉంది కాబట్టి నేను ఒక మాట చెప్తా. కోటేశ్వరరావు గారు భానుగుడి జంక్షన్కి ఎటువైపు వెళ్ళాలి అని అడిగారు. ఇలా వెళ్ళాలండి అన్నాను నేను. మీరు వెంటనే అలాగేనండి అని వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళగలిగారు? నేను ఇలా వెడితే భానుగుడి జంక్షన్ వస్తుందన్నాను, వెళ్ళిపోయారు. నేను ఇలా అంటే మీకు ఎలా తెలిసింది? 2 కన్నులు ఉన్నాయి కాబట్టి. ఆ 2 కన్నులు లేవు, నన్ను అడిగారు. ఇలా వెళ్ళిపోతే వస్తుందన్నాను. మీరు వెళ్ళగలరా? వెళ్ళలేరు.
రెండు కన్నులు ఉన్నవాడికి ఇలా అంటే తెలుస్తుంది, ఇలా అంటే తెలుస్తుంది, ఇలా అంటే తెలుస్తుంది, పక్కన ఉండక్కర్లేదు. ఇలా చెప్తే చాలు, వెళ్ళిపోతాడు లక్ష్యం దగ్గరికి. అలా వెళ్ళడానికి కళ్ళు ఎంత అవసరమో, రెండు కన్నులైనా ఒక్క పథం మీదే ఎలా నడిపిస్తాయో, ఒక లక్ష్యాన్ని ఎలా చూపిస్తాయో, ఒక్క వస్తువుని ఎలా చూపిస్తాయో, గురువు గారిని ఆశ్రయించినప్పుడు సరస్వతీ కటాక్షం ముందు దేనిగా వస్తుంది అంటే శ్రద్ధా వినయములుగా వస్తుంది. సరస్వతీ కటాక్షం అంటే చదువు చేయడం కాదు, శ్రద్ధ వినయము ఈ రెండు వచ్చుట. మీరు బీటెక్ చదవండి, ఎంటెక్ చదవండి, ఐఐటి చదవండి, మీ పుస్తకం మంచం మీద ఉంటే మీ చదువు పనికి మాలిన చదువు నా దృష్టిలో. మీ పుస్తకం పుస్తకాల గూట్లో ఉండి మీరు చదువుకోగానే దాన్ని గౌరవించడం మీకు చేతనైతే, ఈ పుస్తకమే సరస్వతి, ఆవిడ అనుగ్రహమే నాకు ఈ వైభవాన్ని తెచ్చిందని మీరు అనుకోగలిగితే, ఆనాడు మీకు సరస్వతి కటాక్షం వచ్చిందని గుర్తు. పవిత్రత గౌరవం లేని చదువు ఎవరికి కావాలి? కాబట్టి శ్రద్ధ, రెండవది వినయము. వినయము అంటే ఎంత ఎదిగితే అంత ఒదగాలి. అందుకే విద్యకి అర్థం ఏమిటో తెలుసా అండి? మీకేమీ తెలియదని తెలుసుకోవడానికి విద్య అని పేరు. ఏమీ తెలియనంత కాలం ఏం చేస్తాడంటే, నా అంత వాడు ఎక్కడున్నాడండి అంటాడు. తెలుసుకోవడం మొదలుపెట్టాడు అనుకోండి, నాకేం తెలుసండి. ఒక కాళిదాస మహాకవి రచనలు, మహానుభావుడు ఆయన ప్రౌఢిమ, ఆయన సంస్కృతం, ఒక చంద్రశేఖర భారతీ స్వామివారి యొక్క అనుష్ఠాన బలం, ఆయన అంతర్ముఖత్వం, ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి ధార్మిక నిష్ఠ, ఈ దేశంలో పుట్టినటువంటి వివేకానందుడి 32 సంవత్సరములు బతికితే 32 సంవత్సరములలో వివేకానందుడు చేసిన ప్రసంగాలు, ఒక రామకృష్ణ పరమహంస జీవితం, ఇవి మీరు చదివితే ఎంత మీరు చదువుతుంటే అంత మీకు నేను ఎంతటి వాడిని అనిపిస్తుంది. మీకు ఏమీ తెలియదు అని అనిపించడం మీకు విద్య ఉంది అని గుర్తు. నాకు అన్నీ తెలుసండి, నాకు తెలియకపోవడం ఏమిటండి అనడం మీకేమీ తెలియదు అని గుర్తు. ఇప్పుడు చెప్పండి, ఇవి ఎన్నైనా ఉండొచ్చు, తప్పేం లేదు. ఇందులోంచి అంటే పుస్తక జ్ఞానంలోంచి అక్షమాల వైపుకి ఎక్కుతారు కొంతమంది. ఎలా ఎక్కుతారో తెలుసా అండి? జగదీష్ చంద్రబోస్ సైంటిస్ట్, కానీ ఆయన ఇటువైపుకి వెళ్ళాడంటే సమస్త భూతముల యందు ఈశ్వరుడు ఉన్నాడు, ప్రాణమన్నది ఉంది, అవి బయట ఉండేటటువంటి పదార్థముల యొక్క శబ్దములకు, చేష్టితములకు, చర్యలకు ప్రతిస్పందిస్తాయి. ప్రాణమున్న వాటికి ఆ శక్తి ఉంటుంది. ఒక చెట్టు ఎదురుగుండా తీసుకొచ్చి మీరు పిల్లిని కట్టి కొట్టేస్తే ఆ చెట్టు వణికిపోతుంది ఆ పిల్లి బాధ చూసి. చెట్టుకి ప్రాణం ఉంది కాబట్టి చెట్టుకి తల్లడిల్లడం కూడా ఉంది. మీరు చూడండి, పశువు అనుకుంటాం, దీపావళి అమావాస్య నాడు పశువులు పడేటటువంటి బాధ మీరు చూస్తే అవి ఎంత భయపడతాయో మీకు అర్థమవుతుంది. టపాకాయలు పేలుతుంటే కట్టుకొయ్యల నుంచి గిరగిర గిరగిర తిరిగిపోయి ఇలా మెడకి పాశాలు ఇలా లాగి పెట్టేసుకుని ఎంత భయపడిపోతాయో అవి ఆ శబ్దాలకి. అంటే ప్రతిస్పందించగలిగిన లక్షణం ఎక్కడ ప్రాణం ఉందో అక్కడ ఉంది. ఆయన చదువుకున్నాడు. ఆ చదువు జగదీష్ చంద్రబోస్ని చిట్ట చివరికి ఎక్కడ తీసుకెళ్ళిందంటే సమస్త భూతముల యందు ఉండేటటువంటి ప్రాణశక్తి ఒకే రకంగా ప్రతిస్పందిస్తుంది, ఈశ్వరుడికి దగ్గర చేసేసింది. కాబట్టి ఒక ఆయన భూమి గుండ్రంగా ఉంది, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అని తెలుసుకున్నాడు. ఆయనే అన్నాడు, ఈ భూమి తిరుగుతోంది తప్ప తిప్పేవాడు లేడు, ఎవడు తిప్పుతున్నాడో తెలియట్లేదు, ఎవడు కంటికి కనపడక తిప్పుతున్నాడని నేను చెప్పలేకపోతున్నానో కానీ తిరుగుతోందని మాత్రం చెప్తున్నాను. ఆ కంటికి కనపడక తిప్పేటటువంటి వాడిని మాత్రం భారతదేశంలో సనాతన ధర్మం చెప్పింది, వాడికి నా నమస్కారం, ఆ ధర్మానికి నా నమస్కారం. అది ఇప్పుడు చెప్పండి, ఒక సైంటిస్ట్ ఒక ఋషి కాగలిగాడా లేదా? కాగలిగాడు. స్వామి రంగనాథానంద ఈ మాట అంటుండేవారు, అప్పుడు సైన్స్ అండ్ రిలీజియన్ డు నాట్ హ్యావ్ ఎనీ క్లాష్, వాటి మధ్య ఏమి విభేదం ఉండదు. ఎప్పుడు ఇది పరిణతి చెందితే దాంట్లోకి వెళ్ళిపోతుంది, ఇది పరిణతి చెందలేదనుకోండి దాంతో వాగ్వివాదానికి వెళుతుంది. కానీ అది పరమసత్యం. ఆ పరమసత్యం చిట్ట చివరికి మిమ్మల్ని కూడా సత్యంగా మారుస్తుంది. ఇలా మార్చగలిగిన ప్రజ్ఞకి ముందుండవలసిన కన్ను వినయం. మీరు ఎందులో ఉన్నారన్నది కాదు, ఎంత వినయంగా ఉన్నారన్నది ప్రధానం. విద్య ఒక్కటే ఆ వినయాన్ని ఇస్తుంది. మిగిలినవి అన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి,
రజోగుణ సంపర్కంతో అహంకారమునకు మాత్రమే పనికొస్తాయి. ఒక పదవి మీరు కూర్చుంటే మీకు ఖచ్చితంగా నేను ఇలా ఉండి ఉండవలసిందే, నేను ఇలా మాట్లాడవలసిందే అది అహంకార స్పర్శ తెచ్చి తీరుతుంది. ఎవరో జనకుడి లాంటి మహానుభావుణ్ణి మార్చగలదు. కానీ మీ వయస్సుకి 60 ఏళ్ళు వచ్చేసిన తర్వాత మిమ్మల్ని పంపించేశాక తెలుస్తుంది మీకు అదెంత అపకారం చేసేసిందో. మీరు పరిశీలన చేసుకోలేదు కాబట్టి ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు మీరు ఏం కోల్పోయారో తెలుస్తుంది. ఎక్కడో తెలుసా అండి? ఈశ్వరుడు లెక్క కడతారు తర్వాత. నీకు ఇచ్చాను కదా ఉపాధి, ఏం చేసావు దాంతో అని అడుగుతాడు. ఎన్ని మాటలు ఇలా అన్నావు, ఇది కదా నువ్వు అన్నది, ఇప్పుడు అది చూడు ఎలా కాలుతోందో కట్టెల్లో, ఇప్పుడు ఏమిమ్మంటావు? నీకు ఇంత అహంకరించావు కదా, ఇంత అహంకరించినందుకు నీకేమిస్తానో తెలుసా? రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు, కుర్చీల్లో కూర్చుని అధికారం ఉంది కదా అని అస్తమానం అహంకరించి ఇలా కనుబొమలెత్తి ఇలా ఇలా చూపిస్తే, ఇలా ఇలా వేలు చూపిస్తే ఏమవుతారు? చిట్ట చివరికి ఎద్దయ్యాడు. ఎద్దై ఆఖరికి దానికి పుండు ఎక్కడ పుడుతుందంటే ఈ పెద్ద మూపురానికి ఈ కొమ్ములకి మధ్య ఉన్న మెడ మీద పెద్ద పుండేస్తుంది. ఇంత పెద్ద పుండు. ఎద్దు పుండు కాకికి నెప్ప అని సామెత. ఈ బండి తోలేవాళ్ళు ఆ బండి కాడి పైకెత్తి రమ్మంటారు ఇలాగా. అంటే ఎద్దు ఆ మెడ మీద పెట్టుకోలేక మొరాయిస్తుంది. దాన్ని బలవంతంగా తీసుకొచ్చి ఆ పుండు పక్కకి ఒత్తిగిలిస్తారు, ఇలా చేత్తో పట్టుకుని ఒత్తిగిలించి కాడి పెడతారు. నడుస్తూ ఉంటుంది. నడుస్తుంటే మెడ కదిలి పుండు ఆ కాడి కిందకు వస్తూ ఉంటుంది. వస్తుంటే దానికి ఎంత పోటుగా ఉంటుందో వెనక కొడుతూ ఉంటాడు. ఇది ఎక్కడిదో తెలుసా? అన్నావుగా, అనుభవించంటాడు ఈశ్వరుడు. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలి, అనుభవించు. వినయం లేకుండా ప్రవర్తించావు, కన్నులు మూసుకుపోయి ప్రవర్తించావు కుర్చీలో ఉన్నానని, ఇప్పుడు అనుభవించంటాడు. అయిందా? ఎద్దుకి ఆవుకి ఉన్న ఒకే ఒక్క ఇబ్బంది ఏమిటో తెలుసా? అవి 2 చోట్ల తోలుకోలేవు. ఒకటి, దానికి దురద పెట్టినా గంగడోలు గోక్కోలేవు. ఎందుకంటే దానికి తల అందదు, తోక అందదు. అందుకే ఆవు గంగడోలు ఇలా నిమిరితే ఎంతో సంతోషిస్తుంది. అమ్మయ్యా ఎంత హాయిగా ఉందిరా అని ఇలా తలెత్తుతుంది, ఎంతో సంతోషాన్ని పొందుతుంది. నేను గోసేవలో పొద్దున దూడకి నిమిరుతూ ఉంటాను. అది కాసేపటికి ఏం చేస్తుందంటే పడుకుంటుంది. దానికి నిలబడి అనుభవించడం కూడా ఉండదు. ఇక మొత్తం వచ్చేసి అలా పడుకుని ఆ బుర్ర తీసుకెళ్ళి అలా పెట్టుకుని నిమరమంటుంది. దానికి గంగడోలు నిమిరితే అంత ప్రీతి. అది వచ్చి పడుకుంటుంది బండి విప్పాక. అమ్మయ్యా ఎంత పోటుగా ఉందో అని పడుకుంటుంది. కాకి వచ్చి వాలి పొడుస్తూ ఉంటుంది. తోకతో ఇలా విసురుతుంది, తోక తగలదు. మెడ ఇలా అనాలి కాకి వెళ్ళాలంటే, ఇలా మెడ విసిరిందనుకోండి పుండు కలుక్కుమంటుంది. మళ్ళీ ఇంకొంచెం చీము నెత్తురు పైకి వస్తాయి, ఇంకొంచెం మాంసం వస్తుంది. వచ్చిన కొద్దీ కాకి వస్తుంది. గడ్డే తింటుందా, పడుకుంటుందా, మెడ విసురుతుందా? కనపడ్డ వాళ్ళందరి దగ్గర ఇలా ఇలా అన్నావుగా, ఇప్పుడు ఇలా విసరాలి మెడ. అయిందా? ఇక బండి కట్టనని మొరాయించి పడుకుంటుంది. మీరు చూశారో లేదో, తోక మిలి తిప్పేస్తారు ఇలాగా. బాధతో నలిగిపోతుంది, అయినా లేవది. నేను కట్టలేను, నా తోక విరిచేస్తే విరిచేయంటుంది. నేను చూసా యథార్థంగా, నా పాపము పోవుగాక గోవుకు చేసుకున్న సేవతోటి. లేవని ఎద్దు దగ్గర కంట్లో కొంచెం కారం పెడతారు, అయితే లేస్తుంది మంటకని. అలా కూడా లేచి కొన్నాళ్ళకి ఏం చేస్తుందంటే ఇంకా పడిపోతుంది. ఆ కాడి తల మీద ఉండగా కింద పడిపోతుంది. పడిపోతే ఏం చేస్తారంటే అధమాధమమైన పని, చెయ్యరాని పని, చెయ్యకూడని పని, తండ్రిని తల్లిని చంపుకు తిన్నట్టు తీసుకెళ్ళి ఇవ్వకూడని చోట ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే బతికుండగా తీసుకెళ్ళి నిలబెట్టి ఆ పుండు పక్క నుంచే కంఠాన్ని నరికేస్తారు. పడిపోయింది ఊరుకుంటారా? ఒకానొక నాడు విర్రవీగవుగా ఆ తోలు తీసి చెప్పు కుడతారు. చెప్పు కుడితే ఇంకా అహంకారం పోదు, కిర్రు కిర్రు అంటుంది. అన్నందుకు ఏం చేస్తారో తెలుసా? ప్రేగులు తీసి దండికి కట్టి దూది వేసి కొడతారు. కొడితే కుయ్ 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 అని చప్పుడు వస్తుంది. ఓహో ఇంత ఇంకా నీకు వదిలిపెట్టలేదు. తోలు ఒలిచి డప్పు కట్టి అగ్నిహోత్రానికి దగ్గరగా తీసుకెడతారు. డప్పు కొట్టేవాళ్ళని మీరు చూసుంటారు, గడ్డి మంటేసి దాని దగ్గర పెడతారు. చచ్చిపోయాక కూడా తోలు ఇంకా మంటల దగ్గర పెడతారు. పెట్టి అప్పుడు డప్పలా కొడుతూనే ఉంటారు. డామ్ 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 అంటుంది. ఆఖరికి మళ్ళీ జన్మెత్తి ఎప్పుడు పోతుందట ఈ అల్లరంతా దానికి?
మళ్ళీ జన్మ ఎత్తకుండా ఆఖరికి దాని ప్రేగుల్ని తీసుకెళ్ళి దూది కొట్టేటప్పుడు మాత్రం అప్పుడు ఇహ అల్లరి మానేసి తూహు 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 అంటుందట. నేను నేను మానేసి నువ్వు నువ్వు అంది బెంగాలీ భాషలో, తూహు అంది. అప్పుడు వదిలిపెట్టేట దాని పాపం. ఎందుకు అనవసరంగా ఇలా ఇలా అంటావు, ఎందుకు ఇలా అంటావు? అలా అన్నావో పాడైపోతావు. ఎంతున్నా విద్య ఉండని, అధికారం ఉండని, ఇంకోటి ఉండని, పాడవడానికి పనికొచ్చింది. ఒక కన్ను వినయం కావాలి, ఒక కన్ను శ్రద్ధ కావాలి. శ్రద్ధ అంటే మీరు ఏది విన్నారో, మీరు ఏది గురువుగారు చెప్తే నేర్చుకున్నారో అది నిజమన్న పూనిక. శంకరాచార్యులు వారు శ్రద్ధ అన్న మీద భాష్యం చేస్తూ ఒక మాట చెప్తారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. ఏది గురువుగారు చెప్పారో, ఏది శాస్త్రం చెప్పిందో అది సత్యము అని మీరు నమ్మడానికి శ్రద్ధ అని పేరు. అలాంటి శ్రద్ధ ఎక్కడ ఉందో అక్కడ యయా వస్తూపలభ్యతే, అన్నీ సమకూరుతాయి. ఇప్పుడు శ్రద్ధ వినయము రెండు కన్నులుగా పెట్టుకుని ప్రయాణం చేయడం మొదలెట్టారనుకోండి, మనుష్య జన్మలోకి రావలసినటువంటి సమస్తమైనటువంటి విద్య అంటే ఈశ్వరుణ్ణి తెలుసుకొనుట, ఆ విద్య అమ్మవారు మీకు కృప చేస్తుంది. సరస్వతీదేవి వీణ పట్టుకుంటుంది. దీంతో పూర్తి చేసేస్తాను. వీణ పట్టుకుంటుంది. ఎందుకు పట్టుకుంటుందో తెలుసా అండి? వీణ సరస్వతీ కటాక్షం ఎక్కడుంటుందో అక్కడ భోగం ఉంటుంది. సరస్వతీ కటాక్షం ఎక్కడుంటుందో అక్కడ గౌరవం ఉంటుంది. సరస్వతీ కటాక్షం ఎక్కడుంటుందో అక్కడ నమస్కారం ఉంటుంది. సరస్వతీ కటాక్షం ఎక్కడుంటుందో అక్కడ అధికారం ఉంటుంది. అందరూ నమస్కారం పెడతారు. ఇక విర్రవీగిపోవడం మొదలెట్టారనుకోండి, అవతల వాళ్ళ గురించి పట్టింపు పోయిందనుకోండి, వాడెంత వీడెంత అండం మొదలెట్టారనుకోండి, ఎందుకు పనికిరాదా చదువు. వీణ చేతిలో పట్టుకోవడం అంటే, వీణ లలిత కళలకన్నింటికీ కూడా అత్యుత్తమమైనటువంటి స్థానంలో ఉంటుంది. వీణ సరస్వతిగానే పూజింపబడుతుంది. మనస్సు ఆర్ద్రమై ఉండుట. మనస్సు ఎప్పుడూ కూడా ఇతరుల కష్టాన్ని చూస్తే విచలితమైపోవాలి. మనస్సు ఎప్పుడూ కూడా ప్రేమతో ఉండాలి, వెన్నముద్దలా ఉండాలి. ఎవరికి మనం ఉపయోగం చెయ్యగలం, ఏ ఉపకారం చెయ్యగలమని ఆర్తి పొందుతూ ఉండాలి. ఎంత విద్య ఉన్నా, విద్య వలన ఎన్ని ఉన్నా ఈ లక్షణం లేదనుకోండి, వాడు లోకానికి ఎందుకు పనికొస్తాడు నాకు చెప్పండి? వాడు ఎందుకు పనికిరాడు, ఆగిపోతుంది అంతే ప్రవాహం. ఎందుకంటే వాడు ఎందుకు పనికిరాడు. ఎందుకు పనికిరాడు అంటే నేను ఎందుకు ఉపయోగపడాలంటాడు వాడు. వాడికి మీరు ఏదో చేస్తేనే వాడు చేస్తాడు, లేకపోతే చెప్పడం. వాడు ఎందుకు పనికిరాడు. అలా కాకుండా ఉండాలి అంటే వీణ పట్టుకున్న సరస్వతి యొక్క సంకేతం ఏమిటంటే నీ మనస్సుని కూడా ఆవిడ ఆర్ద్రం చేస్తుంది. నువ్వు 10 మందికి పనికొచ్చేవాడిగా నిన్ను తీర్చిదిద్దుతుంది. నువ్వు ఈ ఉపాధితో ఉన్నందుకు నీ జీవితాన్ని కీర్తితో బతికేటట్టుగా, నీ శరీరం వెళ్ళిపోయినా నిన్ను తలుచుకుని లోకమంతా నమస్కారాలు చేసేటట్టుగా నీ ప్రవర్తనని నిర్ణయించగలిగినటువంటి శక్తి సరస్వతీదేవి యొక్క అనుగ్రహంలో ఉంది. అందుకని చదువు ఒక్కటి చాలదు, చదువుతో పాటు సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం రావాలంటే, చదువు సంస్కారం రెండు కలిసి రావాలంటే, వినయము శ్రద్ధ రెండు కన్నులుగా ఉండి మార్గంలో నడవాలంటే, పెద్దల్ని గౌరవించడం, 10 మందికి పనికొచ్చేటట్టు బతకడం, మనుష్య జన్మ ప్రయోజనం సిద్ధించాలంటే సరస్వతీ పూజ చేసి తీరాలి రేపటి రోజున. అందుకే ఆ సరస్వతీ పూజ ఏ కారణం చేత కూడా ఇంకొకటి ఆశించి చేయకూడదు. అందుకే రేపు వచ్చిన పిల్లలందరికీ కూడా 6 గంటల నుంచి ఉచితంగా అన్న మాట వాడడం నాకు ఇష్టం లేదు, బాధ్యతగా. అది మా బాధ్యత చేయించడం. తెలుసున్నప్పుడు చేయించడం నీ బాధ్యత, ఉచితంగా చేయించట్లేదు, మా బాధ్యతగా. ఎన్ని వేల మంది పిల్లలు వచ్చినా రేపటి రోజున చక్కగా వాళ్లతో సరస్వతీ పూజ చేయించి, వాళ్ళందరికీ శారదాదేవి మూర్తిని బహూకరించి, వాళ్ళందరికీ ఒక 4 మంచి మాటలు కూడా చెప్పి, ప్రతి బ్యాచ్కి కూడా ఓ 4 మంచి మాటలు చెప్పి, అమ్మవారికి నివేదన చేసినటువంటి తేనె అమ్మవారి యొక్క అనుగ్రహానికి పరాకాష్ట. తాంబూలం ఒకటి, తేనొకటి. అమ్మవారు తాంబూలంతో అనుగ్రహిస్తుంది. అందుకే రేపు పూజ చేసే సువాసినులందరికీ ప్రత్యేక తాంబూలం ఇస్తారు.
మూకశంకరుల్ని తాంబూలంతో అనుగ్రహించింది, కాళిదాసాదుల్ని. ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తూ ఆ ముద్ద తీసి నోట్లో పెడితే ఎన్నైనా వస్తాయి. మొన్నటి రోజున మీకు చెప్పారు, రణేజిత్వాదిత్యానపహృత శిరస్త్రై కవచిభిః అన్న శ్లోకం నుంచి. కాబట్టి పిల్లలందరికీ తేనె బహూకరిస్తారు. ఆ ప్రసాదాన్ని స్వీకరించి చక్కగా పిల్లలందరూ ఇంటికి వెళ్ళొచ్చు. కాబట్టి మీరు రేపు ఒక్కరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారకట్ట పిల్లల్ని లేపి స్నానం చేయించి చక్కగా బొట్టు పెట్టి తీసుకురండి. మనం సనాతన ధర్మంలో ఉన్నాం, మన ధర్మాన్ని మనం గౌరవించాలి. బొట్టు పెట్టి మీరు తీసుకురండి. మీరు చక్కగా బయట ఉండండి, మన పిల్లల్ని లోపలికి తెచ్చుకుందాం. మీ బాధ్యత మీరు చేయండి, మా బాధ్యత మేం చేస్తాం. ఎంతమంది పిల్లలు పట్టగలరో అంతమందిని కూర్చోపెట్టి, అది 2 బ్యాచ్లు అవ్వచ్చు, 3 బ్యాచ్లు అవ్వచ్చు, 1 బ్యాచ్ అవ్వచ్చు, ఎంతమంది పిల్లలు వస్తే అంతమంది పిల్లలకి సరస్వతీ పూజ చేయించి చక్కగా పంపించి మనందరం కూడా ఆ పిల్లల యొక్క అభివృద్ధి కొరకు చిత్తశుద్ధితో రేపటి రోజున శారదాదేవిని ప్రార్థన చేద్దాం. కాబట్టి ఇప్పుడు అమ్మవారు వాహనం మీద ఒక్కసారి విహారం చేసి లోపలికి వెడుతుంది, తర్వాత దర్బార్ ప్రారంభం అవుతుంది. కాబట్టి చక్కగా అందులో ఇవాళ కామాక్షి స్వరూపంతో అమ్మవారు పూజలు అందుకుంది. కాబట్టి ఇవాళ అందరూ దర్బార్లో ఉండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. ఒక్క 5 నిమిషాల్లో తల్లి విహారానికి బయటికి వస్తుంది. అమ్మని వాహనం మీద చూసి మనందరం తరిద్దాం.